హాయ్ అండి. ఈరోజైతే పచ్చి కొబ్బరి, బెల్లం లడ్డు అయితే చేస్తున్నాను నేను. దానికోసం నేను 2 కొబ్బర్లయితే గీసుకున్నాను నేను. గీసిన తర్వాత పాలైతే విండేసుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాను నేను గీసింది. దానికన్నా కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నాను. తర్వాత నేను కొన్ని వాటర్ పోస్తున్నాను. మీరు 2 స్పూన్సే వేసుకోండి. నేను ఎందుకంటే కరగబెట్టిన తర్వాత వడపోస్తున్నాను, అందుకని కొంచెం ఎక్కువ వాటర్ పోసినాను నేను. దీంట్లో అయితే ఓన్లీ కరగబెట్టడం పూర్తికే నేను ఇలా బెల్లాన్ని మెల్ట్ చేస్తున్నాను. తర్వాత అది మొత్తం కరిగిన తర్వాత మళ్ళీ వడపోసుకొని ఒక బాండీలోకి తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు చెత్తలాగా వస్తుంటుంది కదా దాంట్లో, అది మొత్తం వడపోస్తేనే పోతుంది కదా, లేదంటే మళ్ళీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. ఇలా మొత్తం తీగ పాకం వచ్చేంత వరకు అయితే కాసుకోవాలి పాకాన్ని. అంతకుమించి ఎక్కువ కాసుకోవద్దు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి అయితే వేసి కలపాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. మొత్తం కలపక ముందైతే ఆన్ చేసుకోవద్దు స్టవ్. మొత్తం దానికి అంటిన తర్వాత కలుపుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి మొత్తం దగ్గర పడే వరకు. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను నేను. తర్వాత ఆ స్పూన్తో 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. తర్వాత ఇంకా కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత ఇట్లా పక్కకి వస్తుంది బెల్లం పాకం అంతా. అప్పుడు చల్లార్చుకోవడానికి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత ఉండలు కట్టేసుకోవాలి. నెయ్యి అరిచేతికి నెయ్యి రాసుకొని కట్టుకోవాలి.